దర్శించును, నీతో మాట్లాడును, నిన్ను బలపరచి స్థిరపరచును. నిన్ను దర్శించును, నీతో మాట్లాడును, నిన్ను బలపరచి స్థిరపరచును. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున అద్భుతమైనటువంటి ధ్యానాంశాన్ని మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఆపదలో ఆదుకునేటటువంటి దేవుడు. ఆపద అనేటటువంటిది చెప్పి రాదండి. అనేకమైనటువంటి కష్టాలు మన యొక్క జీవితంలో వస్తాయి. అసలు ఒక్కొక్కసారి అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం మనం. ఇలాంటి పరిస్థితులు వస్తాయి, మరి ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయం. ఆపదలో ఉన్నటువంటి నీవు కృంగిపోవద్దు. ఆదుకునే దేవుడు నీకున్నాడు. నిన్ను నిలబెట్టే దేవుడు నీకున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఎలాంటి ఆపదలలో నువ్వు చిక్కుకొని పోయి ఉన్నావేమో దేవుడు చూస్తున్నాడు. నిశ్చయముగా ఆయన ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగించేటటువంటి మంచి దేవుడై ఉన్నాడు. చూడండి, మనం ఆపదలో ఉన్నాము అని అంటే మన ఇంటికి ఎవ్వరు రారండి. స్నేహితులు రారు, బంధువులు రారు, తెలిసిన వాళ్ళు కూడా రారు. వాళ్ళ ఆపదలో ఉన్నారు, ఇంటికి వెళ్తే మరి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సహాయము మనం అడుగుతామో అని చెప్పేసి మనకు దూరంగా ఉంటారు. మన దగ్గర అన్నీ ఉన్నాయి అనుకోండి, మనం సుఖంగా ఉన్నామనుకోండి, మరి సమృద్ధిగా ఉన్నామనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది వస్తారు, కావాలని వచ్చి పలకరిస్తారు. మరి అయితే మన దేవుడు మంచి దేవుడు. చూడండి, మన దేవుడు మన ఆపత్కాలంలో మనను ఆదుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆపదలో మనను ఆదుకునేటటువంటి దేవుడు, ఆపదలో సహాయం చేసే దేవుడు, ఆపదల నుండి విడిపించేటటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. మనం ఈ లోకంలో మనం ఎప్పుడైనా సరే ఒక ఆపదలో ఉన్నప్పుడు చటుకుని ఎవరన్నా వచ్చి సహాయం చేశారనుకోండి, సహాయం చేస్తే ఏమంటామంటే, అమ్మో మరి ఎంత మరి టైంకి వచ్చేది సహాయం చేశారు, ఆపద్ బాంధవుడు అని అంటాం. చూడండి, మరి అయితే మనకు ఆపద్ బాంధవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే మన యొక్క ఆపద్ బాంధవుడు. ఆయన మనకు బంధువుడు, ఆయన మనకు స్నేహితుడు, ఆయన మనతో ఉండే దేవుడు, మనను ప్రేమించే దేవుడు, మనను ద్వేషించే దేవుడు కాదు. ఆయన ఎంత మాత్రము కూడా మనను ద్వేషించే దేవుడు కాదు. మనం ఆయన ప్రజలముగా ఉన్నప్పుడు మన మీద జాలిపడేటటువంటి దేవుడు. మన యొక్క కష్ట పరిస్థితులలో నుండి, ఆపదలలో నుండి ఆయన మనను బయటికి తీసుకుని వచ్చేటటువంటి మంచి దేవుడు అయి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎన్ని ఆపదలలో నీవు ఉన్నావో, ఎన్ని కష్టాలు నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం కీర్తనల గ్రంథం 20వ కీర్తనలో మనం చూసినట్లయితే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన మనను ఆదుకునేటటువంటి దేవుడు అయినాడు. కష్టకాలములో, ఆపత్కాలములో, మరి చేతగానటువంటి పరిస్థితులలో ఆయన మనను ఆదుకునేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. నిశ్చయముగా దేవుని బిడ్డ, ఈ యొక్క సమయంలో కొరతలలో ఉన్నావా, ఉద్యోగం లేకుండా చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నావా, మరి ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతున్నావా, మరి ఇలాంటి ఆపదలు చుట్టుముట్టుకొని ఉన్నాయా? అయితే దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన నీ వైపు చూస్తున్నాడు. ఆయన నిన్ను ఆదుకునేటటువంటి దేవుడు. ఈ ఆపదలన్నిటిలో నుండి కూడా ఆయన నిన్ను విడిపించేటటువంటి దేవుడని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు, నీవు నన్ను విడిపించెదవు. అంతే, నేను విడిపిస్తాను. వీలైతే విడిపిస్తాను, లేకపోతే లేదు కాదు. వీలైతే ఆదుకుంటాను, లేకపోతే లేదు కాదు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు, తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మన ఆపత్కాలంలో, మన ఆపదలలో, మన కష్టకాలంలో దేవునికి మనం మొరపెట్టాలి. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం
సహాయం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నీకు స్వస్థత ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నీ మనస్సుకు నెమ్మది ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నీ మార్గమును సరళం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, ప్రతి పరిస్థితి మీద నీకు విజయాన్ని ఇస్తాడు. ఇవన్నీ మన జీవితంలో అనుభవిస్తున్నా మేము మా యొక్క జీవితాలలో, కుటుంబాలలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, మాకు ఆపత్కాలంలో, అవసరత, మరి బహు కష్టకాలంలో ఎన్నోసార్లు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు అనుకోని రీతిలో దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క సహాయమే. ఈ రోజు వరకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టతరమైన పరిస్థితులు ఉన్నా కూడా, ఈ పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడు మాకు తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అద్భుతమైన సహాయాన్ని మరి అనుగ్రహిస్తున్నాడు. ఆ కష్టముల నుండి, బాధల నుండి ఒక్కొక్క దానిలో నన్ను విడిపించుకుంటూ బయటకు తీసుకుని వస్తున్నాడు. మమ్మల్ని విడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మనము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ వచనంలో మనం చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. చూడండి, వీళ్ళు దేవుని బిడ్డలు కదా, వీళ్ళకెందుకు ఇన్ని ఆపదలు వస్తున్నాయి? వీళ్ళు దేవుని బిడ్డలు కదా, వీళ్ళకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? వీళ్ళేంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని బయట వాళ్ళు ఎంతోమంది ఎగతాళి చేయొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతునికి కలుగు మరి ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ప్రైజ్ ద లార్డ్. మనం ఎన్ని ఆపదలలో ఉన్నామో, ఎన్ని పరిస్థితుల్లో మనం ఉన్నామో, వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనలను విడిపించే దేవుడు. కాబట్టి నిరంతరము ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. మనం చేసిన ప్రార్థన ఎన్నటికీ కూడా వ్యర్థం కాదు. మరి నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో మరి దేవునికైతే తెలుసు, మాకు తెలియదు. కానీ కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, నీకు వచ్చేటటువంటి పరిస్థితులన్నిటిలో నుండి నేను నిన్ను విడిపించేటటువంటి దేవుడను, నీకు సహాయము చేసేటటువంటి దేవుడను. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 107వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. 5వ వచనం చూస్తే, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లిపోయిందంటండి. ఆకలి దప్పిక చేత, మరి ఆకలి దప్పులు అంటాం మనం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి వారి ప్రాణం సొమ్మసిల్లిపోయిందంట. అయితే వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ద లార్డ్. ఆయన వారి ఆపదలలో నుండి విడిపించెను. మరి ఎలాంటి ఆపదలు అని అంటే మనం చెప్పలేమండి. ఇవన్నీ కూడా 107వ కీర్తన అంతా కూడా మీరు చదువుకోండి. వారు అరణ్యమందులు ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదియో వారికి దొరకకపోయెను. చూడండి, మరి ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కూడా. మరి ఏదో ఒక పని తలపెడతాం, అది జరగదు. అది జరగటానికి టైం పడుతూ ఉంటుంది. ఈ లోపల మనకి ఎన్నో తొందరలు వస్తూ ఉంటాయి, ఎన్నో అవసరతలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలని. కానీ ఒక్కటి, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన సమయోచితమైన సహాయాన్ని మనకు అందించేటటువంటి దేవుడు, ఆదుకునేటటువంటి దేవుడు. ఎలా ఆదుకుంటాడంటే చక్కగా ఆదుకునేటటువంటి దేవుడు. ఇక్కడ మరి ఈ 107వ కీర్తనలోనే మనం చూస్తే 7వ వచనంలో, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఈ రోజున మనలను కూడా దేవుడు మన యొక్క ఆపత్కాలంలో మనల్ని చక్కని త్రోవలో నడిపించేటటువంటి దేవుడు. ఈ ఆపదలలో నుండి బయటికి మరి తీసుకుని వచ్చి మరి విడిపించి మనలను చక్కని త్రోవలో నీకు క్షేమము కలుగునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా, నీకు నెమ్మది కలుగునట్లుగా, నీకు సంతోషము కలుగునట్లుగా, నీకు నీ జీవితంలో మరి గొప్ప సమాధానము కలుగునట్లుగా ఆయన విడిపించేటటువంటి దేవుడు. మరి ఈ సమయంలో విశ్వసించండి. నేను విశ్వసిస్తున్నాను, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నన్ను బయటికి తీసుకొని వస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నాకు విజయం ఇస్తాడు అని విశ్వసించండి. కన్ఫెస్ చేయండి. అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలరు. ఈ వాక్యాన్ని మనము మరి 13వ వచనంలో చూస్తున్నాం, తర్వాత 19వ వచనంలో చూస్తున్నాం, తర్వాత 28వ వచనంలో కూడా, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ద లార్డ్. ఆయన వారి ఆపదలలో నుండి విడిపించెను. దేవునికే మహిమ. దేవుని బిడలారా, మనము మానవ మాత్రులము, బలహీనులము. అయితే మన దేవుడు బలవంతుడైన దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఆయన విడిపించేటటువంటి దేవుడు. మనకు ఆయన క్షేమమును కలుగచేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.
మరి యొక్క సమయంలో ఆయనే చెప్పాడు, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పి. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 46వ కీర్తన 1వ వచనంలో చూస్తే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మరి దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అనేటటువంటి మాట ఇక్కడ కోరహు కుమారులు వ్రాసి ఉన్నారు. చూడండి, మరి ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంకెవ్వరిని నమ్ముకున్నా ప్రయోజనం లేదండి, ఎవరిని ఆశ్రయించినా ప్రయోజనం లేదండి. ఆ ఆపదలో, ఆ కష్టకాలంలో దేవుణ్ణి మనము నమ్ముకొనగలము. నువ్వు నమ్ముకోగలిగినటువంటి సహాయకుడు ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన దగ్గర నుండి మనకు సహాయము కలుగుతుంది. నిశ్చయముగా మరి మనకు సహాయము కలుగుతుంది. ఆయన మాట మార్చేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు, ఎంత మాత్రం కూడా ఆయన మాట మార్చేటటువంటి దేవుడు కాదు. కాబట్టి ఈరోజు నన్ను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీవు నమ్ముకున్నప్పుడు ఆయన సహాయం చేయటకు సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. మరి ఇక్కడ మనము 46వ కీర్తన మనం చూసినప్పుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, 2వ వచనం చూడండి, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ప్రైజ్ ది లార్డ్. మనము భయపడం. ఎందుకంటే ఈ దేవుడు, ఈ నమ్మదగిన దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ప్రతి ఒక్క కష్టంలో నుండి, ప్రతి ఒక్క పరిస్థితిలో నుండి మనలను బయటికి తీసుకొని రావడానికి, మనకు సహాయము చేయటానికి, మన కొరకు నిలబడేటటువంటి మంచి సహాయకుడైనటువంటి దేవుడు. కాబట్టి మరి ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడంటే చూడండి, 8వ వచనంలో, ఆయనే భూమి మీద నాశనములు కలుగచేయవాడు, ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. నీవు ఎలాంటి పోరాటంలో ఉన్నావో, ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులలో నీవు ఉన్నావో, ఎలాంటి యుద్ధాలలో నీవు నిలబడి ఉన్నావో, ఆయన అంటున్నాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఈ కార్యాలు ఆయన వలనే జరుగుతాయండి. యుద్ధాలు మరి ఆగిపోవాలి అని అంటే, మన పోరాటాలు ఆగిపోవాలి అంటే, ఆ పోరాటాలలో మనకు జయం రావాలి అని అంటే, మరి ఈ దేవుడే మన పక్షమున చేయగలడు. చూడండి, మనం అనుకుంటాం, అబ్బా ఎంత కాలము ఈ పోరాటం, అయ్యో ఏంటి పోరాటాలు, ఏంటి పరిస్థితులు, ఏంటి యుద్ధాలు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆయనే యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెము తెగ నరుకువాడును ఆయనే. కాబట్టి ఆ దేవుడు మరి అద్భుతమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి సహాయము మనకు చేసేటటువంటి దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. మన పిల్లల విషయంలో కానివ్వండి, మన ఇంటి విషయంలో, మన యొక్క మరి కుటుంబ విషయాలలో, పిల్లల యొక్క చదువుల విషయాలలో, పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో, పిల్లల యొక్క మరి ఉద్యోగాల విషయంలో, వారి వివాహాల విషయంలో, అన్నింటిలో కూడా మనం నమ్ముకొనదగిన సహాయకుడు. చూడండి, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఉంటా, మరి ఎన్నో మ్యాచెస్ చూస్తూ ఉంటారు, కానీ ఆ మ్యాచెస్ మరి సరైన రీతిలో కన్ఫామ్ అవ్వనప్పుడు ఏమో పెళ్ళవుతుందో అవ్వదో, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలమో లేదో అనేటటువంటి మరి అలాంటి నిరాశ నిస్పృహలు మన యొక్క జీవితంలో వస్తూ ఉంటాయి. అలాంటి ఆపత్కాలంలో, ఆపద్దినమందు ఆయన మనను ఆదుకునే దేవుడు, అద్భుతమైనటువంటి కార్యము జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆపత్కాలములో ఆయన మనకు ఏ విధంగా సహాయం చేస్తాడు, ఆపత్కాలంలో ఏ విధంగా మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆపత్కాలంలో ఏ విధంగా మరి యొక్క పరిస్థితుల నుండి ఆయన మనను విడిపిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 27వ కీర్తనలో
మొదటి వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. కీర్తనకారుడైనటువంటి దావీదు మరి ఈ విధంగా రాస్తున్నాడు, ఆయనే నాకు వెలుగు, నా జీవితంలో ఆయన నాకు వెలుగు. మరి ఆపదల్లో కష్టాలలో ఉన్నప్పుడు మనకు సమస్తము కూడా చీకటిగా కనపడుతుందండి, చీకటి అంధకారమే కనబడుతుంది. 23వ కీర్తనలో కూడా మనం చూస్తాం చూడండి. 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఈ యొక్క మరి కీర్తనకారుడైనటువంటి దావీదు 23వ కీర్తనలో కూడా ఈ చక్కని మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నాకు సహాయం చేసేటటువంటి దేవుడు. అంతేకాదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను. గాఢాంధకారంలో ఏమి కనపడదు, ఇక ఫ్యూచర్ అనేటటువంటిది ఏది కూడా కనపడదు. ఏమవుతుందో అంత అయోమయంగా ఉంది, మరి ఏమవుతుందో రేపు ఏమవుతుందో అనేటటువంటి మరి యొక్క పరిస్థితులు మనుషుల జీవితాల్లో వస్తాయండి. గాఢాంధకారము మనుషుల జీవితంలో వస్తాయి. అనేకమైన పరిస్థితుల్లో నుంచి మనందరం వెళ్ళినటువంటి వారమే. ఈ రోజున కూడా ఎంతోమంది గాఢాంధకారపు లోయలలో మరి ముందుకు వెళ్తూ ఉంటారు. అనేకమైన పరిస్థితులు మా ముందుకు వచ్చినప్పుడు మరి ఈ పాట పాడుకుంటూ, ఈ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేటటువంటిది అది పాట పాడుకుంటూ నిశ్చయముగా మరి అంధకారపు లోయలో నేనున్నప్పటికీ కూడా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఈ విధంగా ఈ పాటలు పాడుకుంటూ ఆపత్కాలంలో నాకు సహాయుడైనటువంటి దేవుడు నాకున్నాడు అని చెప్పి మనము కన్ఫెస్ చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడా ఈ ఆపదలు వస్తూనే ఉంటాయి, ఈ పోరాటాలు వస్తూనే ఉంటాయి, ఈ కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతి పరిస్థితిలో నుంచి కూడా మనను దాటించే దేవుడు, మనను విడిపించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని నడిపించే దేవుడిని మనము కలిగి ఉన్నాం. సేవలో ఉన్నవారు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, ఎవరికి వచ్చేటటువంటి పరిస్థితులు కష్టకాలము వారికి వస్తూనే ఉంటుంది. అయితే ఒక్కటి, ఈ దేవుడు మనతో ఉన్నాడు. ఆపత్కాలమందు మనకు ఉత్తరమిచ్చే దేవుడు, మనను విడిపించే దేవుడు, మనకు జవాబిచ్చే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు, చక్కని త్రోవలో నడిపించే దేవుడు, ఇనుప గడియలు విరగగొట్టేటటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆపదలలో ఆదుకునేటటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టే కీర్తనకారుడు అన్నాడు 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. అంతేకాదు 27వ కీర్తనలో కూడా మొదటి వచనంలో, నా దేవుడు నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును. ప్రైజ్ ది లార్డ్. ఆయన కష్టకాలంలో మనల్ని దాచిపెట్టేటటువంటి దేవుడు. చూడండి, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 5వ వచనంలో ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. 5వ వచనం, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు తన పర్ణశాలలో నన్ను దాచును. మరి ఈ విధంగా నన్ను దాచిపెట్టేటటువంటి దేవుడు, ఆయన తన గుడారపు మాటను నన్ను దాచును అంటే మరి నాకు ఒక కాపుదల ఇచ్చేటటువంటి దేవుడు, విడిపించే దేవుడు, సహాయం చేసేటటువంటి దేవుడు, అంతేకాకుండా ఒక ప్రొటెక్షన్, కాపుదల ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన నన్ను కాపాడే దేవుడు, నన్ను కాపాడే దేవుడు. ఆయన నా ప్రాణమును కాపాడును, నన్ను కాపాడును, నా ఇంటిని కాపాడును, నాకు ఇచ్చిన బిడ్డల్ని కాపాడును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అవునండి, ఎలాంటి ఆపదలు, ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులలో, ఈ ఆపత్కాలంలో దేవుడు మనకు ఆయన కేడెముగా ఉండి మనను కాపాడుతూ ఉన్నాడు. ఆయన తన యొక్క గుడారపు మాటున మనను దాచిపెట్టుచూ ఉన్నాడండి. ఆపత్కాలం అని ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆపత్కాలమున పర్ణశాలలో, తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారములో నన్ను దాచియుంచును, తర్వాత ఆశ్రయ దుర్గము మీదికి నన్ను ఎక్కించును. అంటే ఒక మరి చక్కని క్షేమము ఉన్నటువంటి ఆ స్థలములోనికి ఆయన నన్ను ఎక్కించింది. ప్రైజ్ ది లార్డ్. నన్ను కింద వదిలిపెట్టే దేవుడు కాదు,
ఎత్తైన స్థలంలోనికి ఆయన నన్ను తీసుకుని వెళ్తాడు. ఎక్కడ క్షేమమో, ఎక్కడ భద్రత ఉంటుందో అక్కడికి ఆయన నన్ను తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఆపత్ కాలములో ఆయన నన్ను విడిచిపెట్టాడు, అవసరతలో నన్ను విడిచిపెట్టాడు, శ్రమలో నన్ను విడిచిపెట్టి పోడు. ఆదుకునేటటువంటి దేవుడు. ఆయన యొక్క కార్యములు ఎంత అద్భుతములండి, ఆయన ఆలోచనలు ఎంత గంభీరములు దేవుని విడలారా. ఇవన్నీ ఆలోచించక, ఈ వాక్యాలు చదవక మనం చాలా దిగులు పడిపోతాం, కృంగిపోతాం. ఏమవుతుంది, ఈ పరిస్థితులు ఎటుపోతాయి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, ఇలాంటి ఆపదలలో మేము చిక్కుకొని ఉన్నాం అని అనుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నీ ఆపదలలో నుండి నిన్ను విడిపించే దేవుడు నీకున్నాడు. నువ్వు ఆయనకు మొరపెట్టు, నువ్వు ప్రార్థన చేయి, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. చూడండి, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అంటే మనలను భయపెట్టేటటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన మనను కాపాడేటటువంటి దేవుడు, మనను విడిపించేటటువంటి దేవుడు, భద్రపరిచేటటువంటి దేవుడు. శత్రువు చూడండి, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడంట. ఎవరిని మృంగాలి అని. అదేవిధంగా శత్రువులు, అనేక మంది శత్రువులు తయారవుతారండి దేవుని బిడ్డలకి. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడి ఈ యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఈ శత్రువులలో చేతుల నుండి నన్ను ఆయన విడిపించేటటువంటి దేవుడు, శత్రువుల చేతిలో పడనిచ్చేటటువంటి దేవుడు కాదు. కాబట్టి మనను భయపెట్టేటటువంటి, మనకు భయము కలిగించేటటువంటి పరిస్థితుల నుండి ఆయన మనలను తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. దావీదును ఎన్ని రీతిలుగా విడిపించాడు, ఎన్ని ఆపదలలో నుండి తప్పించాడు, ఎంతగా సహాయము చేశాడు. శత్రువుల చేతికి చిక్కకుండగా వరద వలె శత్రువులు వచ్చేవాళ్ళంటండి. వరదలాగా, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, వరద వలె శత్రువులు. అయితే ఎవరి చేతికి కూడా దేవుడు అప్పగించలేదు. అదేవిధంగా ఆపద్దినమందు, ఆపత్కాలములో మరి యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపును కూడా ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన విడిపించుకుంటూ క్షేమమునకు తీసుకుని వచ్చి రాజుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు నమ్ముకుని, అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని పరిస్థితులు అని బాధపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ ఆపదలన్నిటిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను అని అంటున్నాడు. నీ తల ఎత్తుతాను అని చెప్తున్నాడు. నీ తల ఎత్తబడను, నీ శత్రువుల కంటే నీ తల ఎత్తుగా ఎత్తబడును. ప్రైజ్ ది లార్డ్. నీ చుట్టూ ఉన్న వారి అందరికంటే కూడా నీవు ఎత్తబడేటటువంటి స్థితిలో నీవు ఉంటావు. నీ తల ఎత్తుగా ఎత్తబడును, మామూలుగా కాదు, అద్భుతమైన రీతిలో ఎత్తబడును. కాబట్టి ఈ చక్కని వాక్య భాగాలను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో దేవునికి తెలుసు. కాబట్టి ఒకవేళ అనారోగ్యంగా ఉన్నట్లయితే చేతిలో మరి కొబ్బరి నూనె తీసుకోండి. తీసుకుని ఎక్కడైతే మీకు అనారోగ్యంగా ఉందో, ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ రాసుకోండి. అదేవిధంగా మరి అనేకమైన పోరాటాలు, యుద్ధాల్లో ఉన్నారా, మీ గుండె మీద చేపెట్టుకోండి, దేవుని వైపు చూడండి, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. మీరు పొందుకున్నటువంటి ఈ యొక్క దీవెన ఆశీర్వాదాలు సాక్ష్యరూపంగా రాసి మాకు పంపించండి. మెయిల్ చేసినా కూడా పర్వాలేదు. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, మంచి దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, ఆపదలలో ఉన్న వారితోటి మీరు ఎంతో చక్కగా మాట్లాడి ఉన్నారు. నీ శక్తి కలిగిన వాక్కును ప్రభా మీరు పంపించి ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము తండ్రి నీ బిడ్డల యొక్క జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాటన్నిటిలో నుండి నువ్వు విడిపించండి తండ్రి. వాటన్నిటిలో నుండి కూడా వారిని బయటికి తీసుకుని రండి తండ్రి. వారిని స్వస్థపరచండి ప్రభా. ఇదిగో అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మీరు దర్శించండి అయ్యా. వారు మరి నూనె తీసుకొని రాసుకొని ప్రభా బిడ్డలు నీ సన్నిధానంలో నిలవబడి ఉన్నారు నా తండ్రి. దయగలిగిన దేవుడా, వారికి స్వస్థత కలుగ చేయండి. కుటుంబాలలో పోరాటాలు, యుద్ధాలు వాటన్నిటిని కూడా అణిచివేసి నా తండ్రి మాన్పివేసి వారికి సంతోషము, సమాధానము దయచేయండి. అదేవిధంగా సంతానము లేనటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో వారికి సంతానము కలగాలి
నా తండ్రి. ఆ విధంగా నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. బిడ్డలు సంతోషంతో మరలా తిరిగి వారి సాక్ష్యాలు వ్రాయటానికి నీ కృపను మెండుగా దయచేయమని వేడుకుంటూ నీ నామమునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. ఆ కుటుంబంలో ప్రతి లోటు కూడా యేసు నామములో తీర్చబడును గాక. వారికి 100 100 ప్రతిఫలం దయచేయమని, వారిని వారి బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించుమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.